నాకు ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉందని చెప్పి మార్నింగ్ 4 లేచి 5 వరకు రెడీ అయ్యి 6కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అసలు 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది, మా మమ్మీ వంట చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడైతే మా విలేజ్ రోడ్ మొత్తం లోయలాగా ఉంటుంది, చాలా పైన కొండ పైన ఉంటుంది అన్నమాట మా విలేజ్ అయితే. చూడండి రూట్ ఎలా వంకలు తింకలు ఉందో, సేమ్ మన తిరుపతి రూట్ ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. ఎవరైనా కొత్త డ్రైవర్స్ వస్తే మాత్రం డైరెక్ట్ లోయలోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ 2 టైమ్స్ ఇలా జరిగిందన్నమాట ఇక్కడ. అండ్ చాలా దట్టమైన అడవి ఉంటుందండి మాదైతే. నిజంగా సూపర్ వ్యూ ఉంటుంది మార్నింగ్ టైం అండ్ ఆఫ్టర్నూన్ టైంలో చూసుకుంటే. అండ్ నైట్ కూడా ఇంకా మంచిగా ఉంటుంది, అన్ని లైటింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఇది ఎత్తు చూస్తున్నారు కదా, అక్కడైతే సేమ్ ఫ్లైట్ అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలాగైతే ఫీల్ వస్తుందో అక్కడ అలా ఫీల్ వస్తుంది అన్నమాట. ఇక్కడైతే మేము వాష్రూమ్ కానీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము, కానీ వాష్రూమ్ మాత్రం అస్సలు నీట్ లేదు, కానీ పెట్రోల్ బంక్ మాత్రం నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. ఇంతకీ నాకు ఎగ్జామ్ ఎక్కడ అనుకుంటున్నారా? నాకైతే మహారాష్ట్ర నాందేడ్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉండిందన్నమాట, విష్ణుపూరిలో. అండ్ ఇక్కడ వాష్రూమ్ వెళ్ళేసి వచ్చి మా అవిగాడైతే లేచాడన్నమాట. లేస్తే వాడిని పిలుస్తున్నాను నేను, ఎక్కడి నుంచి వాయిస్ వినిపిస్తుందని చెప్పి అటు ఇటు చూస్తున్నాడు అన్నమాట. ఇక్కడైతే కళ్యాణి టోల్గేట్ అనేది స్టార్ట్ అయిపోయింది మాకు. టిఫిన్ ప్లేట్ చూడండి 20 రూపీస్ అంటండి, ఇంతే ఇచ్చారు. మన సైడ్ అయితే 25 రూపీస్ ఇస్తే ఫుల్ స్టమక్ టిఫిన్ వచ్చేస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ వెళ్తున్నాం అన్నమాట, కాలేజ్ నుండి బయటకు వచ్చాను. ఎగ్జామ్ హాల్లో అయితే మనకు ఇయర్ రింగ్స్ అవన్నీ ఏమి అలౌ చేయరు. నాకైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉండినాయి అన్నమాట, దానికైతే ప్లాస్టర్ వేశారు చెవులకి అండ్ మొక్కుకి. ఎగ్జామ్ అయితే అయిపోయిందన్నమాట. ఇక రిటర్న్ అవుతున్నాం మళ్ళీ. ఇక్కడ నుండి మా ఇంటికి వెళ్ళాలంటే 4.5 hours అయితే జర్నీ అవుతుందన్నమాట. ఇక్కడ మా అవిగాడైతే చాలా సతాయిస్తున్నాడని చెప్తున్నారు మా బావ అండ్ మా మమ్మీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.